హలో గైస్, లెట్స్ టాక్ అబౌట్ రావ్ బహదూర్ మూవీ. కొన్ని డీటెయిల్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ కూడా చేస్తాయి. సో ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేను ఒక లైన్ చెప్పాలనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ ఇది: డస్ గుడ్ ఇంటెన్షన్స్ మేక్ ఏ గుడ్ మూవీ? సినిమాలో గొప్ప సిద్ధాంతాలు, గొప్ప ఫిలాసఫీ, గొప్ప విషయాలు ఉన్నంత మాత్రాన సినిమా గొప్ప సినిమా అయిపోతుందా? ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను లాస్ట్ లో ఇస్తాను. ముందుగా తెలుగు స్క్రీన్ మీదకి, తెలుగు తెర మీదకి ఇలాంటి సినిమా రావడానికి హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్స్ కి, మహేష్ బాబు గారికి అండ్ అదర్ ప్రొడ్యూసర్ కి జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అంతే. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీసే ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడే ఇంకొక డైరెక్టర్ ఇంకా మంచి సినిమాలతో, ఇంకా మంచి ఐడియాలతో వస్తాడు. ఓకే, ఇక రావ్ బహదూర్లోకి వెళ్ళిపోదాం. అరే, సినిమా చాలాసేపు 3 hours చూస్తున్నంతసేపు ఒరే నువ్వు లిటరలీ సెకండ్ హాఫ్ ఒక మూమెంట్లో అరే దీనికోసమేనారా నువ్వు బాబు నువ్వు సినిమా తీసింది అనిపించింది. బట్ వెళ్ళే కొద్దీ ఒరే నువ్వు దీనికోసమరా సినిమా తీసింది ఎక్సలెంట్ అనిపిస్తుంది. ముందు నువ్వు చూసిన 2 గంటల 40 నిమిషాల సినిమా ఏదైతే ఉందో, లాస్ట్ ట్విస్ట్ రియల్ అయ్యాక ఆ సినిమా అంతటిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తావు, గుర్తు చేసుకుంటావు. ముందుగా సత్యదేవ్ గారి గురించి చెప్పాలంటే, సత్యదేవ్ కాదు సారీ రావ్ బహదూర్. నాకు రావ్ బహదూరే కనపడ్డారు, సత్యదేవ్ ఎక్కడా లేరు ఈ సినిమాలో అసలు. సత్యదేవ్ గారు తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇది ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ రోల్ అయిపోతుంది. ఇక సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్కి వెళ్ళిపోతే, సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ సూపర్ సీక్వెన్స్. ఒక ప్యాలెస్ లో ఉండే ఫోటో ఫ్రేమ్ లో నుండి పిల్లోడు బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ ప్యాలెస్ నుండి తప్పించుకోవడానికి చూస్తుంటే పక్కనే ఉన్న చెట్టు వేర్లు, రూట్స్ వచ్చి అతన్ని హర్రర్ సినిమా స్టైల్లో పట్టుకుని చెట్టు కిందకి తీసుకుని పాతేస్తాయి. పాతేసిన తర్వాత ఆ చెట్టులో నుండి ఒక పురుగు బయటకు వచ్చి ఎగురుకుంటూ ప్యాలెస్ లోపలికి వెళ్ళి రూమ్ లో ఉన్న రావ్ బహదూర్ తలలోకి దొరుకుతుంది. ఆ సీక్వెన్స్ కే ఫిదా. ఓరి నాయన, ఇదిరా బాబు మ్యాజికల్ రిలీజం అంటే. ఏమన్నా ఓపెన్ చేశారా, అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు హోల్ సినిమా దేని గురించి? రావ్ బహదూర్ రెండో కొడుకు, అరే వాడు నా సొంత కొడుకు కాదు, వీడు నల్లగా ఉన్నాడు అనే అనుమానంతో లిటరలీ చచ్చి బతుకుతా ఉంటాడు. అండ్ రావ్ బహదూర్ కూడా అంటాడు అనుమానం పెనుభూతం అని. ఆ భూతాన్నే ఇన్సెక్ట్ లా చూపించారు ఈ సినిమాలో. మనం అనుమానం అనేది ఒక చీడ పురుగు లాంటిదని కూడా అంటూ ఉంటాం. ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంటుంది, డౌట్ ఈజ్ లైక్ ఏ పారాసైట్, ఇట్ కన్జ్యూమ్స్ యు అని. నిన్ను తినేస్తుంది అనుమానం అనేది. ఈ పురుగు మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది అంటే సెకండ్ హాఫ్ లో ఒక సూపర్ సాంగ్ సీక్వెన్స్ లో రావ్ బహదూర్ తన కొడుకు సమాధిని తవ్వించే ప్రాసెస్ లో ఆ పురుగు వాళ్ళ మధ్యలోకి వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పురుగుని పట్టుకోవాలని చూస్తారు. జస్ట్ లైక్ ఏ మెటఫర్ ఫర్ రావ్ బహదూర్ నిజాన్ని పట్టాలనుకుంటున్నాడు, ఈ అనుమానం నిజమా కాదా అని. అండ్ ఈవెన్ క్లైమాక్స్ లో ఎప్పుడైతే DNA రిపోర్ట్ లో అతను రావ్ బహదూర్ కొడుకే అని తెలిసినప్పుడు రావ్ బహదూర్ కోర్టులోనే చనిపోయాక తన తల్లో నుండి ఆ పురుగు బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిడెంప్షన్ రావ్ బహదూర్ కి అండ్ ఆల్సో తన కొడుక్కి. ఆ అనుమానం వదిలి వెళ్ళిపోయింది అన్నట్లు. ఇక ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఆ పిల్లోడిని ఎందుకు చెట్టు తీసుకెళ్లిపోయింది అంటారా? దానికి ఆన్సర్ సినిమాలోనే రావ్ బహదూర్ క్యారెక్టర్ తో పిల్లోడు అంటాడు, నేను చనిపోయాక ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలనుకుంటే నీ అనుమానం నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. నెక్స్ట్ ఏంటంటే సినిమాలో ఉన్న ఊరు పేర్లు కూడా ఒక సింబాలిజమే. బ్రహ్మాండ నగరం అనే ఒక ఊర్లో బోనాలయం అనే ఒక ప్యాలెస్. వెంకటేష్ మహా చెప్పాలనుకుంటుంది యూనివర్సల్ పాయింట్ కాబట్టి, అండ్ సినిమాలో ఉండే సెటైర్ అనాలా, మెసేజ్ అనాలా, స్టేట్మెంట్ అనాలా, అది యూనివర్సల్ థింగ్ కాబట్టి అందుకనే ఆ ఊరు ఒక బ్రహ్మాండ నగరం యూనివర్స్ అయితే ఆ బోనాలయం అనేది ఒక ఎర్త్. ఆ ఎర్త్ లో ఉండే ఒక మనిషి కదా ఇది. ఓకే, ఆ మనిషి రావ్ బహదూర్ గురించే కాసేపు మాట్లాడుకుందాం. ఈ రామప్ప రావ్ బహదూర్ అనేవాడు మంచోడా, చెడ్డోడా, తెక్కోడా, మెంటలోడా, పిచ్చోడా, భయంకరమైన మ్యానుపులేటరా అని అడిగితే ఇవన్నీ కలగలిసి ఉన్న ఒక మనిషిరా అని చెప్తా. వాడిని చూపించే ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే వాడి మెంటల్ స్టేట్ కి తగ్గట్టు వాడి రూమ్ కూడా తిరుగుతా ఉంటది. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పాను అది ఎర్త్ అని. ఆ బోనాలయం అనేది రావ్ బహదూర్ ఒక హెడ్ స్పేస్. ఓవర్ అనాలిసిస్ అనుకోండి పర్లేదు. ఇంకా ఫిలాసాఫికల్ గా చెప్పాలంటే నాకు ఆ సీన్ ఎలా అనిపించిందంటే, గుండ్రంగా తిరుగుతున్న భూగోళంలో మనిషి ఎలా చిక్కుకుపోయాడో రావ్ బహదూర్ కూడా తన తలలో అండ్ ఆల్సో బోనాలయంలో అలా చిక్కుకుపోయాడు అని చెప్పడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. అండ్ ఆల్సో తను ఒక లూప్ లో చిక్కుకుపోయాడు. ఏ లూపులో? అనుమానం అనే ఒక లూప్ లో. ఇదొక్కటే కాదు, సినిమాలో రావ్ బహదూర్ అనేవాడు ఏదో ఒక విధంగా చిక్కుకుపోయే ఒక ప్రిజన్ లో ఉన్నాడు అన్నట్లు సినిమాలో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎందుకు ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఒక సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ లో కూడా రావ్ బహదూర్ ఒక ప్రిజన్ లో, ఒక జైల్ లాంటి ఒక ప్రిజన్ లో ఒక బ్లాక్ అమ్మాయితో డాన్స్ వేస్తా ఉంటాడు. స్టార్టింగ్ లో రావ్ బహదూర్ ఈ ప్రపంచమే నా ఊరు, ఈ లీనియేజ్, వంశము వీటి మీద ఇంట్రెస్ట్ లేనోడు. కానీ 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 తన సబ్ కాన్షియస్ లో అరే నువ్వు రాజుల వంశానికి చెందిన వాడివి, నువ్వు రాజువి, నీ ఊరి బోనాలయమే అని ఉంటది. ఆ ఆలోచనలతో తను పడుకున్నప్పుడు
ఒక సూపర్ సాంగ్ సీక్వెన్స్ ఉంటది. వెంకటేష్ మహానే తన వంశ పెద్దలాగా చేశాడు. వంశం పెద్దోళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ చేశారు తనని అనేది ఒక సూపర్ సీక్వెన్స్ ఉంటది. అదంతా ఒక డ్రీమ్ సీక్వెన్స్ అనుకోవచ్చు. లిటరల్లీ తన తల కోసి అరే ఏంటి ఇదంతా పచ్చగా ఉందని శుభ్రంగా కడిగి తన తలని బంగారపు బ్రెయిన్ తో ఆ తలని కుట్టేసేసి తనను మళ్ళీ పడుకోబెడతారు. అసలు ఆ సీక్వెన్స్ అంతా లిటరల్లీ హిలేరియస్ అంతే. అరే ఒకడు మనసులోని అంతర్మదనం ఎలా కూడా చూస్తారా అని చెప్పి సూపర్ సర్ప్రైజింగ్ గా అనిపించింది అండ్ ఆల్సో ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఈ రావు బహదూర్ చేసే మ్యానిపులేషన్ కి తనకున్న పెచ్చకి అండ్ వీడేంట్రా వీడు కూడా ఇలా పూర్వీకుల్లాగా వంశం రంగు అనే వాటికి వీడు కూడా దిగజారిపోయాడు కదరా అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో ఏదైతే ట్విస్ట్ రివీల్ అయ్యాక వాడి మీద లిటరల్లీ జాలొస్తుంది నీకు. ఓకే ఆ విషయం దగ్గరికి మళ్ళీ వద్దాం. దానికన్నా ముందు సినిమాలో ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రావు బహదూర్ ఫ్రెండ్ ఆచారి. ఆయన్ని మనకు చూయించేదే ఓపెనింగ్ షాట్. ఒక పేషెంట్ నోట్లో నుండి కెమెరా యాంగిల్ తో తన ఫేస్ ని చూస్తారు. అలాంటి కెమెరా యాంగిల్ చాలా చోట్ల రిపీట్ అయ్యింది. మళ్ళీ ఆ కెమెరా యాంగిల్ చూసాక హాలీవుడ్ డైరెక్టర్ శామ్ రేమీ గుర్తొచ్చాడు. ఆ డాక్టర్ ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆ డాక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ తెలిసిపోతుంది. తన నర్సుతో అంటాడు కొన్ని విషయాల్లో అబద్ధం అనేదే కరెక్ట్ అని. ఒక అబద్ధం మనిషి ఆయుష్ని నిలబెట్టేలా చేస్తుందంటే ఆ అబద్ధాన్ని అబద్ధంలా ఉంచడమే మంచిది అని. ఆ ఫిలాసఫీనే క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. అండ్ ఈవెన్ లాస్ట్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఎప్పుడైతే రావు బహదూర్ అసలు తన తండ్రి కొడుకే కాదు అని తెలిసినప్పుడు అరే డాక్టర్ తన సొంత ఫ్రెండ్ అయినా కూడా ఎందుకు ఇన్నాళ్ళు చెప్పకుండా ఉన్నాడు అన్నదానికి కూడా నీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అది రావు బహదూర్ చనిపోయాక తన చెవిలో చెప్తాడు ఈ విషయం. రావు బహదూర్ భార్య కూడా అరే నువ్వు ఇన్నాళ్ళు ప్రేమగా చూసుకుని నీ మొదటి కొడుకు నీ సొంత కొడుకు కాదు, రెండో కొడుకు నీ కొడుకే అని చెప్పి ఈ సీన్ వచ్చాక లిటరల్లీ పగలబడి నమ్ముతాం, జాలేస్తుంది, మిక్స్డ్ ఫీలింగ్స్ అంతే. ఐరనీ అనాలా, బ్లాక్ కామెడీ అనాలా, భయంకరమైన సెటైర్ రా బాబు అనాలా, జస్ట్ అయిపోతాం, ఆలోచిస్తూ నవ్వుకుంటాం. ఈవెన్ ఒక డిస్కషన్ ఉంటుంది రావు బహదూర్ అండ్ తన ఫ్రెండ్ కి 1960 కాదు 2020 వచ్చినా గానీ మనిషి అనేవాళ్ళు రంగు, కులం, వారసత్వం, మతం ఇవేమీ పోవని. అండ్ జనాలు కూడా నిన్ను ఒక మనిషిలా కాకుండా నిన్ను ఒక కులమో మతం నీకో ట్యాగ్ వేసే నిన్ను చూస్తారని. నీ ఐడెంటిటీయే అదని. సినిమాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అది. లిటరల్లీ క్లైమాక్స్ లో వెంకటేష్ మహా ఈ జాతి, మతం, కులం, రంగు, లీనియేజ్, వంశం ఏవైతే వీటి పేర్లతో కొట్టుకొని చచ్చిపోయే బ్యాచ్ లిటరల్లీ ఒక మిడిల్ ఫింగర్ చూసినట్లే. వీటన్నిటితో ఎఫెక్ట్ అవుతుందిరా ఎవడరా అంటే మనిషే. ఈవెన్ రావు బహదూర్ వాళ్ళ ఫాదర్ ఎంత సఫర్ అవుతాడు. ఆ హాస్పిటల్లో వారసుడు లేడు అనే దాన్ని జీర్ణించుకోలేక ఇంకో పిల్లోడిని తీసుకొచ్చి వారసుడు అని ప్రకటించుకుంటాడు. అండ్ ఇప్పుడు లాస్ట్ లో వారసుడు ఎవడయ్యాడు? రావు బహదూర్ అసలు కొడుకు కాకుండా ఇంకొకడయ్యాడు. అండ్ వీటన్నిటిని సమ్మరైజ్ చేస్తూ ఎప్పుడైతే రావు బహదూర్ని అంత్యక్రియల్లో కాల్చేటప్పుడు కాటి కాపరి తన ప్రైడ్కి గుర్తైన చెయ్యిని వంచి కట్టె తన మీద పెడితే పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఆచారి అయ్యా అతను గొప్ప మనిషి జాగ్రత్తగా చూడు అంటే గొప్ప మనిషి ఒక అరగంట తర్వాత బూడిది మీకు ఇస్తాను తీసుకెళ్ళండి అంటాడు. అరే ఇది కదరా అసలుకి మాస్ అనిపించింది నాకు. లిటరల్లీ హోల్ హ్యూమానిటీ మీద పెద్ద సెటైర్ ఈ సినిమా. అండ్ మారండ్రా బాబు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటేష్ మహా. ఇక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలంటే కెమెరా వర్క్, కలర్ ప్యాలెట్, ప్రొడక్షన్ డిజైన్ జస్ట్ టాప్ నాచ్ అంతే. నేను ఒక విషయాన్ని నమ్ముతాను, స్టోరీని అండ్ స్టోరీ టెల్లింగ్ ని క్రాఫ్ట్ అనేది ఎలివేట్ చేయాలని. ఎస్ ఇక్కడ క్రాఫ్ట్ చేసిన పని అదే. బట్ స్టోరీ టెల్లింగ్ అనేది, రైటింగ్ అనేది చాలా ప్లేసెస్ లో వీక్ గా ఉంటది, బోరింగ్ గా ఉంటది. అరే ఇంకా చాలా బాగా చేయొచ్చు కదరా అనే ఫీల్ తెప్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసుకుందాం. దానిలో నీకు 4 సంపూర్ణమైన కథలు దొరికాక నీకు ఒక ట్విస్ట్ వదులుతాడు. ఆ ట్విస్ట్ నీకు ఒక సూపర్ హై ఇస్తుంది. ట్విస్ట్ కోసమే సినిమా రాసుకున్నాడరా అని ఫీల్ తెప్పించదు. బట్ ఈ సినిమా అది తెప్పిస్తుంది. ట్విస్ట్ తో పాటు ఈవెంట్స్ లీడింగ్ టు ద ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఆ ప్లేస్ లో ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్తాను. అండ్ ఆల్సో ఫస్ట్ లో నేను అన్నాను గొప్ప ఐడియాలు, సిద్ధాంతాలు, ఫిలాసఫీ ఉన్నంత మాత్రం గొప్ప సినిమా ఇద్దా అని. ఎస్ అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ నాకు ఒక మంచి సినిమా, గొప్ప సినిమా అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం నాకు గొప్ప సినిమా. సో దట్ ఈస్ ఇట్ గైస్. ఒకసారి చూసాను ఈ సినిమా, రెండోసారి మళ్ళీ చూసి ఇంకా హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను. సో సినిమా పెచ్చున్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.